విశ్వ బ్రాహ్మణుల చరిత్ర రెండవ భాగం. విశ్వ బ్రాహ్మణులపై గల ఈర్ష్యా ద్వేషములకు కప్పిపుచ్చుకోనలేని కొందరు గ్రంథకర్తలను తమ తమ గ్రంథములో అతి ప్రాచీనమైన విశ్వకర్ణ బ్రాహ్మణులపై అబ్రాహ్మణులని నిందలు వేయచు రచనలు చేసిరి. ఆ రచనల గురించి క్రీస్తు శకం 1756 సంవత్సరములో చైత్ర శుద్ధ విధియ గురువారమున శ్రీ విజయనగర మహారాజా వారి సభయందు విశ్వ బ్రాహ్మణుడు శ్రీ సావిత్రి పీఠాధ్యక్షుడగు శ్రీ కనపర్తి బసవాచార్య స్వామి వారికి ఇతర బ్రాహ్మణ శాఖల యందలి 48 మంది మహాపండితులను వాద ప్రతివాదములు జరిగింది. అనంతరం అచ్చట గల అర్షయ్య పండితాగ్రేసులు అందరూ విశ్వకర్మకు బ్రహ్మత్వమును, బ్రహ్మర్షత్వము, బ్రహ్మర్షి వంశజత్వము, దేవతత్వము, దేవ పురోహితత్వము, దేవతక్షతత్వము, వేద ప్రసిద్ధిమనియు అతని వసజ్ఞులు రథకారులు, వేదాధికారము, వేదోక్త కర్మాధికారము, పౌరోహిత్యము, ఆచార్యతత్వమనియు తగినవే అనియు అంగీకరించింది. జగత్ పర్యాటన చేయుచున్న శ్రీ కనపర్తి బసవాచార్య స్వాముల వారిని బ్రహ్మదారుణ్ణి చేసి స్వస్తి వాచకములతో పేరూర అగ్రహారమున ఊరేగింపజేసి వారి ఆశీర్వాదమును అందుకొని సంతుష్టాతనుగరులైరి. ఈ విషయములనియు రథకారాధికారము, విశ్వ విద్యాభరణము అను నామములతో పుస్తకములుగా ప్రచురింపబడినవి. ప్రాచీన కాలమున విశ్వ బ్రాహ్మణులకు గల ఔన్నత్యమును అనంతకాలమున బ్రాహ్మణులమని చెప్పుకున్న వారు విశ్వ బ్రాహ్మణులు చేసిన అహితములు అనేకము వెలికి తీయుచు సింహాల ద్వీపంలోని అత్యున్నత న్యాయస్థానం నందలి అధికారి రాయల్ ఏషియట్ సభ్యుడు అయిన ఆల్ఫ్రెడ్ ఎవర్డ్ రోబర్ట్ అను పండితుడు వేదాంగ పురాణేతిహాసములను విశ్వకర్మ అండ్ హీజ్ డిసెండెంట్ విశ్వకర్మ బ్రాహ్మణుల అత్యున్నత జాతికి చెందిన బ్రాహ్మణులనియు ప్రాచీన కాలమున బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు విభజించబడిన వారిలో బ్రాహ్మణులు విశ్వకర్మ బ్రాహ్మణులే అనియు విశదీకరించి రాసినారు. హంటర్, జై ప్యాట్ఫీల్డ్, ఏసీ బర్నల్, సివి బ్యాడీ రాసిన విన్స్లో లో జగద్గురు పదము విశ్వ బ్రాహ్మణులకే అర్హతమైనదని రాశాడు. ఆల్ఫ్రెడ్ ఎవర్డ్ తన గ్రంథములో పూర్వము రాజులకు కిరీటధారణం చేయుట విశ్వకర్మాచారుల చేత మాత్రమే జరుగుచుండని, ఆచార్యుడు సర్వ అలంకార భూషితుడై శిశుల శ్వేతా పతాకములు ధరించి నడుచుచుండగా తాను గజరోహిడై ఊరేగింపుతో రాజు సన్నిధికి వచ్చి రాజునకు కిరీటి ధారణ చేసి పట్టాభిషేక్తుడు చేశాడని తెలిపెను. మరియు నతుడు రాజాస్థానములో గొప్ప జాతి, గొప్ప స్థానము గల ప్రసిద్ధ మహాపురుషులకు ప్రత్యేక ఆసనము కలుగని వస్త్రాసనము విశ్వబ్రాహ్మణులకు వసంగునని వ్రాసెను. అధర్వణ వేదం 12వ మండలం 1వ సూక్తం, ఏ భూమి యందు 6 నిర్మించి విశ్వకర్ణ యజ్ఞము లునర్తులో అట్టి భూమి తాను వృద్ధి పొందుచున్నగాక అని సూత్రమున్నది. దీని బట్టి పూర్వకాలమున విశ్వకర్ణ బ్రాహ్మణులే యజ్ఞములు నిర్వహించుండరని తెలియచున్నది. ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ రాబర్ట్ తన గ్రంథములో విశ్వకర్మ యొక్క పంచముఖల నుండి పంచపుత్రులు ఉద్భవించారని, బ్రహ్మపుత్రులచే వారు బ్రాహ్మణులనియు తెలిపినారు. మరియు ఈ శ్లోకంలో ఋగ్వేదం మనుచ్ఛేవ, యజుర్వేదం మయాస్తద, తస్థానాం సామవేదం చ, అధర్వణం శిల్పి కదస్థ, విశ్వజ్ఞ ప్రవణవేదం చ, పంచవేదం తు బ్రాహ్మణం. మనువు ఋగ్వేదమును, మయుడు యజుర్వేదమును, త్వష్ట సామవేదమునకు, శిల్పి అధర్వణ వేదమునకు, విశ్వజ్ఞుడు ప్రవణవేదమునకు కర్తలు. ఇట్లు పంచబ్రహ్మలు పంచవేదములకు కర్తలు. యజ్ఞము చేయుటకు అధర్వుడుగా మయుని ప్రతినిధి యజుర్వేదునియు, హోతగా మనుబ్రహ్మకు ప్రతినిధి ఋగ్వేదునియు, ఉద్గాత తుష్ట ప్రతినిధికి సామవేదునియు, యజ్ఞ నిర్వహణకు పర్యవేక్షణకు శిల్పి బ్రహ్మ ప్రతినిధిగా అధర్వణ వేది నియమితులైన యజ్ఞమును నిర్వహించుదురు. దీన్ని బట్టి మనోమయాదులు సనాతన బ్రాహ్మణులనియు తెలియచున్నది. వారే నేటి విశ్వకర్మ బ్రాహ్మణులు వంశకర్తలు, వారే ఆచార్యులు. ఇందు ఆ వేద విజ్ఞానమునకు ప్రతీతి, చ శాస్త్ర పఠనమునకు ప్రతీతి, ర్య శిల్పకళా పరిజ్ఞానముకు ప్రతీతి అని తెలుపుతున్నది.
ఈ త్రి విధి జ్ఞానము కలవాడే ఆచార్యుడు అని అనేక గ్రంథములో విపులంగా వ్రాయపడినది. వీరే ఆద్య బ్రాహ్మణులు.